ఎస్ సో హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus 8 అండ్ నెక్స్ట్ OnePlus 8 Pro ఈ రెండు డివైస్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ని అండ్ నెక్స్ట్ వీడియో కంపారిజన్ అయితే నేను వీడియోని అయితే మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ రెండు డివైస్ మనకి ఏప్రిల్ 14వ తారీఖు 2020, సో 2 days బ్యాక్ అనుకుంటా మనకి ఈ డివైస్ అయితే లాంచ్ కావడం జరిగింది. అండ్ ప్రైజెస్ రూపంలో కూడా మనకి చాలా వరకు షాక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ ఎవరికి తెలియదు, బట్ ప్రైజెస్ మాత్రం అందరూ చూస్తున్నారు. సో ప్రైజెస్కి స్పెసిఫికేషన్స్కి కరెక్ట్ ఉందో లేదో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు OnePlus అనేది మనకి బాగా ఫేమస్ అయింది, ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పని మనకి బాగా ఫేమస్ అయింది. సో ఫ్లాగ్షిప్ కిల్లర్ మీనింగ్స్ ఏంటంటే, సో ఫ్లాగ్షిప్ డివైస్ని కిల్ చేసే రూపంలో మనకి ఈ డివైస్ అయితే తీసుకొస్తారు. ఇదివరకు మనకి ఫ్లాగ్షిప్ డివైసెస్ అంటే మనకి సామ్సంగ్ నుంచి సో Note 10 సిరీస్, నెక్స్ట్ Note 9 సిరీస్ ఇవన్నీ వస్తుండేవి. సామ్సంగ్ S9, S10 ఇలా మనకి ఫ్లాగ్షిప్ డివైస్ వస్తాయి. ఆ ఫ్లాగ్షిప్ డివైస్ ఒక ప్రైస్ చెక్ చేసుకుంటే వాళ్ళు 60,000 70,000 పెట్టేవాళ్ళు అప్పట్లోనే సామ్సంగ్ వాళ్ళు. బట్ ఆ ఫ్లాగ్షిప్ డివైస్ యొక్క అంటే సామ్సంగ్ ఫ్లాగ్షిప్ డివైస్ యొక్క రేట్ని ఆ ప్రైస్ని కిల్ చేసే రూపంలో 30,000-40,000 రూపాయలకి OnePlus అయితే తీసుకొచ్చేది. సో ఆ రకంగా పైన ఫ్లాగ్షిప్ కిల్ చేసుకుంటే మనకి ఈ ఫ్లాగ్షిప్ కిల్లర్ అనమాట. సో ఆ రకంగా మనకి ఫ్లాగ్షిప్ కిల్లర్ అనే టైటిల్ అయితే తీసుకురావడం జరిగింది. బట్ ఇప్పుడు ఆ ఫ్లాగ్షిప్ కిల్లర్ అనేది ఫ్లాగ్షిప్లా ఉందా లేదా ఫ్లాగ్షిప్ కిల్లర్లా ఉందా మనకి ఈ వీడియో అయితే ఫుల్ డీటెయిల్ అయితే మీకు చెప్తాను. అండ్ దాంతోపాటు వీడియోని అయితే కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. సో ఫోన్ యొక్క స్క్రీన్ దగ్గర నుండి సెన్సార్స్ వరకు సో అన్నీ నేను గ్యాదర్ చేసి మొత్తాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. సో మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మీకు అయితే కొంచెం అర్థం కాదు, కంపారిజన్ కూడా మీకు అర్థం కాదు. సో వీడియోని అయితే కంప్లీట్ టిల్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాంతోపాటు లాస్ట్లో అయితే మీకు చిన్న కంపారిజన్ అయితే చెప్తాను. నేను కంపారిజన్ కూడా నేను చేయక్కర్లేదు, స్పెసిఫికేషన్స్ వింటే మీకు అర్థమైపోతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ జంప్ ఆన్ టు వీడియో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం OnePlus 8 యొక్క స్పెసిఫికేషన్తో స్టార్ట్ చేసేద్దాం. సో OnePlus 8 అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనం OnePlus 8 Pro యొక్క స్పెసిఫికేషన్ అయితే నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను. సో లాస్ట్లో మనం కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ OnePlus 8తో స్టార్ట్ చేసినట్లయితే మనకి 6.55 స్క్రీన్తో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. అంటే ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అని చెప్పి వీళ్ళైతే నేమ్ ఇచ్చారు. అండ్ నేను యొక్క రెజల్యూషన్ చెక్ చేసుకుంటే ఇది 1080x2400 రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో రెజల్యూషన్ యొక్క డెన్సిటీ అంటే డిస్ప్లే డెన్సిటీ చెక్ చేసుకున్నట్లయితే 402 ppi ఉంటుంది, అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్ అనమాట. అండ్ స్క్రీన్ యొక్క రేషియో చెక్ చేసుకున్నట్లయితే మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యొక్క ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద పడినా కూడా మనకి అంత డ్యామేజ్ ఉండదని సో ఈ 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి డివైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనం ఒకసారి ప్రాసెసర్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మీద వస్తుంది. 5G ప్రాసెసర్ ఇది. 5G మోడెమ్కి సంబంధించి 8x55 మోడెమ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో 865కి సంబంధించి మనకి నార్మల్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి, 4G ప్రాసెసర్, అలాగే ఇప్పుడు 5G ప్రాసెసర్ అనమాట 865లో. సో ఈ X55 అనే మోడమే మనకి 5Gకి సపోర్ట్ చేయడానికి గల కారణం. అండ్ దీంట్లో మనకి GPU చెక్ చేసుకుంటే Adreno 650 GPU అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ర్యామ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది అండ్ నెక్స్ట్ 12GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. సో రెండు వేరియంట్స్ ఉన్నాయి ర్యామ్లో. అండ్ ఈ ర్యామ్ చూసుకుంటే మనకి LPDDR4X 4X కాన్ఫిగరేషన్తో అయితే మనకి ర్యామ్ అయితే వస్తుంది. అండ్ ఇంటర్నల్ మెమరీ కనుక ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 256GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీ కూడా మనకి ఈ రకంగా మనకి రెండు వేరియంట్స్లో అయితే మనకి ఈ డివైస్ అయితే రాబోతుంది. 8+128 అండ్ నెక్స్ట్ 12+256GB అని చెప్పనమాట. సో రోమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఫ్లాష్ స్పీడ్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే అంటే మనకి మెమరీని రీడ్ చేసే కెపాసిటీ టెక్నాలజీ కనుక మనం చెక్ చేసుకుంటే అడ్వాన్స్డ్ అనమాట. UFS 3.0తో మనకి ఈ ఇంటర్నల్ మెమరీ అయితే రాబోతుంది. ఏదైతే 128 అండ్ 256GB ఉన్నాయో అవి మనకి UFS 3.0 అయితే మనకి ఈ డివైస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు మనం ఒకసారి కెమెరా డీటెయిల్స్ కనుక ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ నెక్స్ట్ వైడ్ యాంగిల్ సెన్సర్ అండ్ నెక్స్ట్ మ్యాక్రో షాట్స్ కోసం ఇంకొక కెమెరాని అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటి యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్తో వస్తుంది. సోనీ IMX586 సెన్సర్ యూస్ చేశారు. ఏదైతే మనకి OnePlus 7 సిరీస్లో ఉందో సో అదే సెన్సర్ అయితే మనకి ఈ 48 మెగాపిక్సెల్కి సంబంధించి మనకి ప్రొవైడ్ చేశారు. సోనీ IMX586 సెన్సర్. అండ్ ఈ 48 మెగాపిక్సెల్కి సంబంధించి మెయిన్ కెమెరాని యూస్ చేసి మనకి బోత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఎలక్ట్రానికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యొక్క అపర్చర్ చెక్ చేసుకుంటే f1.75తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా చెక్ చేసుకుంటే 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఉంటుంది. సో వైడ్ యాంగిల్ సెన్సర్ కోసం అపర్చర్ f2.2తో వస్తుంది. ఈ కెమెరాని యూస్ చేసి మీరు 116 degrees వరకు వైడ్ యాంగిల్ అయితే మీరు షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ థర్డ్ కెమెరా చెక్ చేసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్తో వస్తుంది. సో ఇది మ్యాక్రో
మ్యాక్రో లెన్స్ కోసం యూజ్ అవుతుంది. 4 సెంటీమీటర్స్ దగ్గర మనకి షార్ట్స్ అయితే తీయడానికి మనకి యూజ్ అవుతుంది అనేది వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అపర్చర్ చెక్ చేసుకుంటే f2.4తో వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూజ్ చేసి 4Kలో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మీరు అయితే వీడియో రికార్డింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం ఒకసారి ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూజ్ చేస్తున్నారు. సో సింగిల్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఎప్పటి నుండో ఇదే కెమెరాని యూజ్ చేస్తున్నారు. దీని అయితే మార్చాల్సింది 20 మెగాపిక్సెల్ అయినా మినిమం ఇవ్వాల్సింది. బట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతోనే మనకైతే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని అపర్చర్ చెక్ చేసుకుంటే f2.45 అపర్చర్తో వస్తుంది. సెన్సర్ చెక్ చేసుకుంటే మనకి సోనీ IMX471 సెన్సర్ అయితే మనకి ఈ డివైస్లో అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం ఒకసారి బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 4300 mAh బ్యాటరీతో వస్తుంది. 5 volts into 6 amperes అంటే 30 watts వరకు మనకి 30T వాచ్ ఛార్జ్ అని మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ ఏమో మనకి దీంట్లో లేదు, అది కంపారిజన్ అని మళ్ళీ మాట్లాడతాను. అండ్ దానికి సంబంధించి లాస్ట్ మనం సెన్సర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఈ డివైస్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. సో దగ్గర 6 సెన్సర్స్ అయితే మెయిన్ సెన్సర్స్ ఉన్నాయి. ఆ 6 నేను మీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ సెన్సర్ చూసుకుంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకు కాదు, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు చూసుకుంటే యాక్సిలరోమీటర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ ఎలక్ట్రానికల్ కాంపాస్ సెన్సర్ యూస్ చేశారు. గైరోస్కోప్ సెన్సర్ ఇస్తున్నారు. అంబియంట్ లైట్ సెన్సర్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంది. అండ్ నెక్స్ట్ సెన్సార్ కోర్ సెన్సర్ కూడా మనకి ఈ డివైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం డివైస్ వచ్చేసరికి మనకి 180 గ్రామ్స్లో ఉంటుంది. అండ్ మొత్తం మనకి 3 కలర్స్లో వస్తుంది. గ్లేషియర్ గ్రీన్ కలర్, అండ్ నెక్స్ట్ ఇంటర్స్టెల్లార్ గ్లో కలర్, అండ్ నెక్స్ట్ ఆక్సీ బ్లాక్ కలర్ అని చెప్పని మనకి మొత్తం 3 కలర్స్లో అయితే మనకి డివైస్ అయితే రాబోతుంది. సో ఓవరాల్గా OnePlus 8 యొక్క స్పెసిఫికేషన్స్ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి OnePlus 8 Pro యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్లాగ్షిప్ డివైస్ అనమాట. సో OnePlus 8 Pro యొక్క స్పెసిఫికేషన్ మాట్లాడుకుంటే 6.78 స్క్రీన్తో వస్తుంది. అంటే మనకి దగ్గర 6.18 స్క్రీన్తో మనకి డివైస్ వస్తుందని చెప్పని కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz వరకు మనకి రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కాదు, క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే. సో మనకి రెజల్యూషన్ కానీ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 3168 x 1440 పిక్సెల్స్ వరకు మనకి రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది డెన్సిటీ చెక్ చేసుకుంటే డిస్ప్లే యొక్క డెన్సిటీ 513 ppi ఉంటుంది. సో పిక్సెల్స్ పర్ ఇంచ్ 513 అయితే ఉంటుంది. అండ్ ఆస్పెక్ట్ రేషియో చెక్ చేసుకుంటే మనకి 19:8:9 ఆస్పెక్ట్ రేషియో వస్తుంది. సో 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో మనకి డివైస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మాక్సిమం ఇది కూడా మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. 3D కర్వ్స్తో మనకి ఈ డివైస్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఒకసారి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ప్రాసెసర్ యూస్ చేశారు. ప్రాసెసర్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. స్నాప్ 865 ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ ఇది 5G మోడెంకి సపోర్ట్ చేసింది. సేమ్ మోడెం X55 మోడెం అయితే దీంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రాసెసర్ GPU చెక్ చేసుకున్నా మనకి సేమ్ GPU ఉంటుంది. Adreno 650 GPU అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ర్యామ్ కాన్ఫిగరేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే నాకు 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 12GB ఆఫ్ ర్యామ్ 2 వేరియంట్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 8GBకి వచ్చేసరికి 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ 12GB వచ్చేసరికి 256GB ఇంటర్నల్ మెమరీతో అయితే మనకి డివైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ర్యామ్ యొక్క టెక్నాలజీ కనుక మాట్లాడుకున్నట్లయితే LPDDR5 టెక్నాలజీతో మనకు వస్తుంది. సో ప్రస్తుతానికి ర్యామ్ రీడింగ్ కాన్ఫిగరేషన్లో అయితే ప్రస్తుతానికి లేటెస్ట్ ఉన్నది LPDDR5 అనమాట. సో అదే మనకి డివైస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సేమ్ మనకి ఇంటర్నల్ మెమరీ గురించి మాట్లాడుకుంటే ఫ్లాషింగ్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే UFS 3.2 ఫ్లాష్ స్పీడ్తో అయితే మనకి రావడం జరిగింది. అండ్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే మనకి డివైస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 48 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి 8 మెగాపిక్సెల్ చూసుకుంటే థర్డ్ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ చూసుకుంటే ఫోర్త్ కెమెరా అయితే మనకి దీంట్లో దొరుకుతుంది. సో వీటి స్పెసిఫికేషన్స్ కనుక మాట్లాడుకున్నట్లయితే కెమెరాస్ది ఫస్ట్ మెయిన్ కెమెరా ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ IMX689 సెన్సర్ని యూజ్ చేశారు. అండ్ అపర్చర్ చెక్ చేసుకుంటే f1.78 అపర్చర్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా చెక్ చేసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో వస్తుంది. అపర్చర్ f2.2తో వస్తుంది. 120 degrees వరకు మనకు వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే మనకి డివైస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ థర్డ్ కెమెరా చెక్ చేసుకుంటే టెలిఫోటో లెన్స్ కోసం అని చెప్పని 8 మెగాపిక్సెల్ మెయిన్ థర్డ్ కెమెరాని తీసుకొచ్చారు. అపర్చర్ f2.4తో వస్తుంది. అండ్ ఫోర్త్ కెమెరా చూసుకుంటే మనకి కలర్ ఫిల్టర్ లెన్స్ అని చెప్పని 5 మెగాపిక్సెల్ కెమెరాని అయితే తీసుకురావడం జరిగింది. f2.4తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ సేమ్ కెమెరా. సో OnePlus 8 Pro ఎడిషన్లో కూడా మనకి ఎటువంటి ఎడిషన్ అయితే లేదు. సో కెమెరాస్లో సేమ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. IMX471 సెన్సర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అపర్చర్ చెక్ చేసుకున్న f2.4తో వస్తుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో గురించి మాట్లాడుకున్నైతే మనకి ఈ రకంగా ఉంది. అండ్ బ్యాటరీ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 4510 mAh బ్యాటరీని అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి 5 volts 6 amperes సో 30T వాచ్ ఛార్జ్ అని మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ ఫోన్ అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతో
దాంతోపాటే మనకి ఈ డివైస్లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకి ఎక్కడ ప్రొవైడ్ చేయరు, కొత్తగా మనం అయితే కొనుక్కోవాలి. వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. సో మళ్ళీ మాట్లాడుకుందాం వాటి గురించి. సో ప్రస్తుతానికి డివైస్ అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి సెన్సార్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లయితే మెయిన్ 6 సెన్సార్స్తో పాటు ఇంకో 3-4 సెన్సర్స్ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ మాటలో మనం మాట్లాడుకోవాల్సింది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ యూస్ చేశారు. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ సెకండ్ సెన్సర్ వచ్చేసరికి మనకి యాక్సలరోమీటర్ సెన్సర్ ఉంది, ఎలక్ట్రానికల్ కాంపాస్ సెన్సర్ ఉంది, నెక్స్ట్ గైరోస్కోప్ సెన్సర్ ఉంది, అంబియంట్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంది, అండ్ నెక్స్ట్ సెన్సాకో సెన్సర్ ఉంది. అండ్ మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది ఎడిషన్గా వీళ్ళు యాడ్ చేసిన సెన్సర్ చూసుకుంటే 8లో కాకుండా ఫ్లికర్ డిటెక్టర్ సెన్సర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ RGB సెన్సర్ని కూడా మనకి ఈ డివైస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫోన్ చూసుకుంటే మనకి టోటలీ 199 గ్రామ్స్ ఉంటుంది. సో 1 గ్రామ్ తక్కువ 200 గ్రాములు అయితే ఉంటుంది. కొంచెం హెవీ అయితే మీకు ఈ డివైస్ అయితే ఉంటుంది. అండ్ కలర్స్ ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఇది 3 కలర్స్లో వస్తుంది. సో సేమ్ కలర్స్, కాకపోతే ఒక కలర్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. సో ఒక కలర్ డిఫరెన్స్ ఉంటుంది 2 కలర్స్కి. సో ఫస్ట్లీ గ్రీన్ కలర్ యాజ్ ఇట్ ఈస్ గ్లేషియర్ గ్రీన్ నేను మెన్షన్ చేశాను కదా, సో అలాగే విధంగా మనకి గ్లేషియర్ గ్రీన్ అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ ఆక్సీ బ్లాక్ కలర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అల్ట్రామైన్ బ్లూ కలర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మాక్సిమం ఇవి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియో ఒక కంపారిజన్ కానీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ డిస్ప్లే కంపారిజన్ అయితే ఉంది పక్కాగా. సో 6.5 ఇంచ్ స్క్రీన్తో మనకి OnePlus 8 వస్తుంది. OnePlus 8 Pro చూసుకుంటే 6.78 స్క్రీన్తో వస్తుంది. దగ్గర 0.3 ఇంచ్ స్క్రీన్ అయితే మీకు డిస్ప్లే అయితే డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఈజీగా అర్థమైపోయింది. 2 ఫోన్లు దగ్గర పెట్టుకుంటే మీకు డిస్ప్లే అయితే అర్థమైపోయింది. 8 Pro అయితే మీకు డిస్ప్లే పెద్దగా ఉంటుంది. అదే దాంతో విధంగా మీకు రెండిట్లో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. కాకపోతే మీకు రిఫ్రెష్ రేట్ తేడా వస్తుంది. OnePlus 8లో చూసుకుంటే 90 Hz ఉంటుంది. అండ్ నెక్స్ట్ OnePlus 8 Proలో చూసుకుంటే 120 Hz ఉంటుంది. మీకు స్మూత్నెస్ డిఫరెన్స్ అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దాంతోపాటు ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే OnePlus 8లో ఉంది. అదేవిధంగా మీకు OnePlus 8 Proలో చెక్ చేసుకుంటే ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే, కాకపోతే క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే ఇది. సో మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రీడింగ్ మోడ్స్ వీటితో పాటు మీకు ఇంకొంచెం కొన్ని మోడ్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ విషనరీకి వీటికి మీకు మోడ్స్ అయితే చాలా ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే OnePlus 8 Pro మాత్రం చాలా అంటే చాలా మంచి డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ర్యామ్లో అనమాట. సో ర్యామ్లో 8GB ఆఫ్ ర్యామ్ అండ్ నెక్స్ట్ 12 gigs ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్తో మనకి OnePlus 8 అయితే వస్తుంది. అదేవిధంగా మీకు OnePlus 8 Pro కూడా అంతే 8 gigs అండ్ నెక్స్ట్ 12 gigs ఆఫ్ ర్యామ్తో మనకి OnePlus 8 Pro కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ర్యామ్ యొక్క కాన్ఫిగరేషన్ చెక్ చేసుకున్నట్లయితే OnePlus 8లో మనకి LPDDR4Xలో వస్తుంది కాన్ఫిగరేషన్. అదే మీకు OnePlus 8 Proలో చెక్ చేసుకుంటే LPDDR5తో వస్తుంది. సో లో పవర్లో కూడా మీకు ర్యామ్ అయితే ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇదైతే ఎన్లిక్టల్గా మనకి చూపించగలదు OnePlus 8 Pro. OnePlus 8 కూడా మంచిదే, కాకపోతే అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనకి OnePlus 8 Proలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మనకి కెమెరాస్ డిపార్ట్మెంట్లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని మనకి OnePlus 8లో యూస్ చేశారు. అది Sony IMX586 సెన్సర్ని యూస్ చేశారు, పాత సెన్సర్ అది. అండ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్త OnePlus 8 Pro మాట్లాడుకున్నట్లయితే ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. కాకపోతే దాని సెన్సర్ వచ్చేసరికి కొత్త సెన్సర్ Sony IMX689 సెన్సర్ యూస్ చేశారు. అండ్ దాంతోపాటు అపేచర్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇది క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది OnePlus 8 Pro. OnePlus 8లో చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, ఏదైతే మీకు OnePlus సిరీస్లో కనబడుతుంది. మాక్సిమం అదే సెన్సర్స్ అండ్ నెక్స్ట్ అవే కాన్ఫిగరేషన్స్తో మనకి కెమెరాస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఒక కెమెరాని మాత్రం మీకు OnePlus 8 Proలో యాడ్ చేశారు. సో టెలిఫోటో లెన్స్ తర్వాత ఇంకొక కెమెరా ఉంది, కలర్ ఫిల్టర్ సెన్సర్ అని చెప్పని మనకి కొత్త కెమెరాని యూస్ చేశారు, 5 మెగాపిక్సెల్ కెమెరాని. సో ఈ 5 మెగాపిక్సెల్ కెమెరా అనేది యాడ్ అయింది. సో కలర్స్ని కొంచెం మీకు విబ్రెంట్గా నెక్స్ట్ కలర్ టోన్స్ని వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చూపిస్తుంది అనుకుంటా. సో మాక్సిమం ఇది ఒక కెమెరాని అయితే వీళ్ళైతే యాడ్ చేయడం జరిగింది. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఇది ఒక కాన్ఫిగరేషన్ అయితే మీకు సపరేట్గా ఉంటుంది OnePlus 8 Proలో. అండ్ దాంతోపాటు మీకు 16 మెగాపిక్సెల్ చూసుకుంటే మనకి OnePlus 8లో వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. OnePlus 8 Proలో చెక్ చేసుకుంటే 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. OnePlus 8లో మీకు 116 degrees వరకు మీరు వైడ్ యాంగిల్ అయితే చెక్ చేసుకోవచ్చు. 116 degreesలో మీరు వైడ్ యాంగిల్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. OnePlus 8 Proలో చెక్ చేసుకుంటే మీకు 120 degrees వరకు మీకు వైడ్ యాంగిల్ షాట్స్ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. షాట్స్ని అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీకు కెమెరా డిపార్ట్మెంట్లో ఈ మాత్రం డిఫరెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపారిజన్. సో బ్యాటరీ విధంగా అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. 4300 mAh బ్యాటరీ మీకు OnePlus 8లో ప్రొవైడ్ చేశారు. OnePlus 8 Proలో చెక్ చేసుకుంటే ఇంకా 210 mAh బ్యాటరీని అయితే మీకు ఎక్స్టెండ్ చేశారు. మాక్సిమం దీంట్లో 5000 mAh బ్యాటరీని అయితే మనకు ప్రొవైడ్ చేస్తారని రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ వీళ్ళైతే ఏమి బ్యాటరీని అయితే ఎక్స్టెండ్ చేయలేదు. జస్ట్ మీకు 210 mAh బ్యాటరీని అయితే మీకు OnePlus 8 Proలో అయితే ఎక్స్టెండ్ చేశారు. సో 4510 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు సెన్సర్స్లో మనకి 3 సెన్సర్స్ని అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో సెన్సర్స్ పేర్లు చెక్ చేసుకుంటే మనకి లేజర్ సెన్సర్ అండ్ నెక్స్ట్ ఫ్లికర్ డిటెక్టర్ సెన్సర్ అండ్ నెక్స్ట్ ఫ్రంట్ RGB సెన్సర్
అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా మనకి వైఫై నెట్వర్క్స్ అనమాట. వైఫై నెట్వర్క్స్లో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంది. సో వైఫై 5కి మనకి లాస్ట్ జనరేషన్ వరకు మనకి OnePlus 8 అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. అదే ఇప్పుడు కొత్తగా రాబోతున్న వైఫై 6 కొత్తగా ఇప్పుడు రెడ్మీ వాళ్ళు కూడా రౌటర్స్ వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ రౌటర్స్కి సంబంధించి 5G నెట్వర్క్లో వీటికి మనకి సపోర్ట్ చేస్తూ మనకి వైఫై 6 అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి OnePlus 8 Proలో మాత్రం దొరుకుతుంది. OnePlus 8లో అయితే మనకి ఆ ఛాన్స్ అయితే లేదు. OnePlus 8 Proలోనే మనకి వైఫై 6కి సంబంధించి మోడల్ అయితే మనకి ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు వైట్ కనుక ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 188 grams అయితే మనకి OnePlus 8 ఉంటుంది. సో 199 grams అయితే మనకి దగ్గర OnePlus 8 Pro అయితే ఉంటుంది. సో మీకు ప్రైస్ డిఫరెన్స్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే 11 grams ఉంటుంది. సో 10 to 11 grams ఉంటుంది మనకి డిఫరెన్స్ వచ్చేసరికి. సో వెయిట్లో నెక్స్ట్ కలర్స్లో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంది. ఒక కలర్ అయితే మనకి డిఫరెన్స్ ఉంది, గ్లేషియర్ గ్రీన్ అండ్ నెక్స్ట్ ఆక్సీ బ్లాక్ అనేది మనకి 2 డివైజెస్లో మనకి దొరుకుతుంది. సో గ్రీన్ అండ్ బ్లాక్ OnePlus 8 అండ్ నెక్స్ట్ OnePlus 8 Pro. అల్ట్రా మైండ్ బ్లూ అని చెప్పని ఒక కొత్త కలర్ అయితే మనకి OnePlus 8 Proలో అయితే దొరుకుతుంది. సో అల్ట్రా మైండ్ ఈ కలర్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది OnePlus 8 సిరీస్ని. సో ఈ కలర్ మనకు కావాలనుకుంటే మాత్రం OnePlus 8 Proలోనే దొరుకుతుంది. అండ్ ప్రైసెస్ కానీ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే OnePlus 8 వచ్చేసరికి మనకి 45,000 నుంచి 50,000 లోపల అయితే దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మాక్సిమం 45,000 అయితే పెడతారు. అండ్ నెక్స్ట్ OnePlus 8 Proలో గురించి మనం మాట్లాడుకుంటే 55,000 నుంచి 60,000 దాకా ఉండిద్ది. సో దగ్గర 10,000 అయితే రెండింటిలో మనకి డిఫరెన్స్ అయితే ఉండిద్ది. సో ఈ 10,000కి తగ్గట్టు మనం ఇప్పుడు కంపేర్ చేసిన కంపారిజన్స్ని మీకు మ్యాచ్ అయ్యేలా ఉంటే మీరు డివైస్ అయితే తీసుకోవచ్చు. సో ఫుల్ క్లారిటీ అయితే మీకు అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు నేను ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే, సో కొత్తగా మీరు ఫ్లాగ్షిప్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం కొద్దిగా మనీ ఇంకో 10,000 గ్యాదర్ చేసుకుని OnePlus 8 Proను తీసుకోండి. లేదు OnePlus 7T Pro అండ్ నెక్స్ట్ OnePlus 7 Pro యూజ్ చేస్తుంటే అక్కడే ఉండిపోవచ్చు. సో కొత్తగా మీకు దీంట్లో షిఫ్ట్ అవ్వాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. కొత్తగా ఫ్లాగ్షిప్లోకి వచ్చే వాళ్ళైతే OnePlus 8 Proని అయితే మీరు పర్చేస్ చేయవచ్చు. సో ఇది గాయ్స్ ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చినతో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ తనుస్ ఇన్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్.